తెలుగా తిమోతి ముత్యాల గారు లాస్ట్ మినిట్లో ఒక మీడియా కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము కురియోస్ పబ్లికేషన్ తరపున కొంత వర్క్ చేస్తున్నాము, పర్టికులర్లీ యంగ్ పీపుల్ కోసం, సండే స్కూల్ పీపుల్ కోసం. సో అందులో భాగంగా సడన్గా ఒక మీడియా కాన్ఫరెన్స్ కోసం తనకి ఇన్విటేషన్ రావటం వల్ల లాస్ట్ మినిట్లో ఆయన వెళ్ళాల్సి వచ్చింది. అదర్వైజ్ ఆయన కూడా వాళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళు. తిమోతి గారు, అభిషేక్ గారు, ప్రమోద్ గారు, మేము ఇంకొకరిద్దరు సోదరులు కలిసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొంతకాలంగా చేస్తున్నాం. సో పర్టికులర్లీ సండే స్కూల్స్ ఎక్కడ ల్యాబ్స్ వస్తుంది, ఎక్కడ మిస్ అవుతున్నాము, వీటి గురించిన కొన్ని ఆలోచనలు, కొంత భారం, లైక్ మైండెడ్ బర్డెన్ దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద నాకు ఇవ్వబడిన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేసి అందులోకి వెళ్తాను. మీ అందరికీ తెలుసు, రాబర్ట్ రైక్స్ అనే ఆయన. ఎంతమంది విన్నారు ఆ పేరు? రాబర్ట్ రైక్స్ సండే స్కూల్ ప్రారంభానికి ఆయనే ఏమంటాము, పితామహుడు అని అంటారు. పర్హాప్స్ ద ఫౌండర్ ఆఫ్ సండే స్కూల్. 17th century వరకు మన క్రిస్టియన్ దీంట్లో సండే స్కూల్ అనేది లేదు. ఈ రాబర్ట్ రైక్స్ అనే ఆయన ఒక పబ్లిషర్. ఆయన ఒకసారి ఏదో సందర్భంలో ఒక స్ట్రీట్లోంచి వెళుతూ ఉండగా ఇద్దరు స్లమ్ ఏరియాలు, ఇద్దరు పిల్లలు కొట్టుకొని మాట్లాడుకుంటూ చూశాడు. అది కూడా ఒక వల్గర్గా బిహేవ్ చేస్తున్నట్టుగా చూశాడు. చిన్న పిల్లలు 12 years 13 years అలా ఉన్నాయన్నమాట. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకడు పడి కొట్టుకోవటం, పర్టికులర్లీ వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ వియర్డ్ బిహేవియర్ చూడగానే ఈయన ఒకలాగా అసహించుకున్నట్లుగా అయిపోయిందట. అక్కడే ఒక ఆమె పని చేసుకునే ఏమంటాం సర్వెంట్ ఉమెన్ రోడ్డు మీద నిలబడి చూస్తుంది వీళ్ళిద్దరి గొడవని. ఈయనకు అర్థం కాలేదు, వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు, ఆమె చూస్తూ ఉంది. కాబట్టి వెళ్ళి, ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, మీరేమవుతారు ఆ పిల్లలకి, మీరు ఒక మాట చెప్పచ్చు కదా అని అంటే, ఆమందంట వాళ్ళు ఎవరో ఈ సందులో పిల్లలు, ఇదే ఉంది, నువ్వు ఆదివారం వచ్చి చూడు అందంట. ఆదివారం వచ్చి చూడు అంటే ఇక ఆదివారం ఎలా ఉంటుంది అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందట. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని సంఘటనలు విన్నాక ఆదివారం వెళ్ళి చూద్దామని వెళితే ఆమె చెప్పిన దానికంటే ఘోరంగా కనపడిందంట. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే, మీరు ఎవరు చెప్తారు వీళ్ళకి, నీకు ఏమైనా చెప్పుకోగలిగి ఒప్పుకుంటే నువ్వు చెప్పుకో అన్నట్టుగా అందనమాట. దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ రీచింగ్ దీస్ పీపుల్. ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్న ఈ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా డీల్ చేయాలి అన్నప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఆప్షను సండే. వీళ్ళకి మళ్ళీ ఎక్కువగా వీళ్ళు పనుల్లోకి వెళుతారు, వీళ్ళు చదువుకునే బ్యాచ్ కాదు, వీళ్ళు యాక్చువల్గా అంటే వర్కర్స్ లాంటి వాళ్ళు అనమాట. స్లమ్ ఏరియా వాడు బ్రతుకు తెరువు కోసం వాళ్ళని పట్టుకొని నేర్పించాలి అంటే ఇక ఒక అడ్వెంచర్ చేశాడు ఈయన. ఆ పిల్లల్ని పట్టుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి, వాళ్ళకి వచ్చేది వారంలో ఒక్కరోజే సెలవు, ఆ ఒక్కరోజు కూడా ఫుల్ డే పెట్టేవాడు. ఆ ఫుల్ డే కూడా మళ్ళీ ఒక స్కూల్ లాగా పెట్టేవాడు. అది చదువుతుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎట్లా సాధ్యమైంది. పనులు చేసుకునే కుర్రవాళ్ళు ఆదివారం ఒకరోజు వస్తే రెస్ట్ తీసుకుందాం, ఆడుకుందాం అనుకునే కుర్రవాళ్ళు పొద్దున్నే 8-9 కల్లా టైంకి స్కూల్కి వచ్చినట్టు వచ్చేసి మధ్యలో బ్రేక్ ఇస్తారు, మళ్ళీ లంచ్ టైం, లంచ్ అవ్వగా లంచ్ పెట్టరు, ఇళ్ళకెళ్ళి తిని రావాలి, ఎందుకంటే అంత రిసోర్సెస్ లేవు అప్పుడు. మళ్ళీ సిన్సియర్గా వాళ్ళు మధ్యాహ్నం క్లాస్కి వచ్చేయాలి, మళ్ళీ 4 or 5 వరకు కూర్చోబెడతారు,
మళ్ళీ పంపిస్తారు. అలా కూర్చుంటారా అంటే కూర్చునేవాళ్ళట. మరి ఎలా మేనేజ్ చేశారో మనకు తెలియదు. దాని రిజల్ట్ మెల్లగా విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆ దేశం మొత్తం వ్యాపించింది. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఎవరో ఒక ఆయన అందరినీ గ్యాదర్ చేసి ఒక చోట చెప్పే బదులు మన చర్చ్ పిల్లల వరకు మనం టీచ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనే మల్టిపుల్ గ్రూప్స్ పెరుగుతూ వచ్చాయి. ఆ మల్టిపుల్ గ్రూప్స్ని చేయాలన్న ఆలోచన కూడా రాబర్ట్ రైక్స్దే. అంటే ఆయన నేనే చేయాలి, మేమే చేయాలనుకోకుండా ఆయన దాన్ని గ్రూప్స్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు కనపడితే వాళ్ళు గిఫ్టెడ్ పీపుల్, వీళ్ళు బాగా పాఠం చెప్పగలరు అంటే వాళ్ళు మాట్లాడి, బ్రదర్ మీరు తీసుకుంటారా, సిస్టర్ మీరు తీసుకుంటారా, ఈ ఏరియా మీరు టేకప్ చేస్తారా. అప్పట్లో ఏరియా వైజ్ అనమాట. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే యంగ్ పీపుల్ని పట్టించుకోవాలి, లేకపోతే కిడ్స్ని పట్టించుకోవాలి అనే కన్సర్ను చాలా కాలం చర్చ్ పట్టించుకోలేదు. 17th century ముందు చిన్నపిల్లలు, ఆ మాటకొస్తే ఇప్పటికీ కూడా చాలా చోట్ల మన సంఘాల్లో కూడా చిన్నపిల్లలు మెయిన్ వర్షిప్కి ఆటంకం అని అనుకుంటాము. పెద్దవాళ్ళ ఆరాధన జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు మనకు డిస్టర్బెన్స్, వీడి మధ్యలో అటు ఇటు తిరగకూడదు, అరవకూడదు, వాళ్ళు అటు ఇటు కదిలితే కోపం. ఒకసారి నేను ఒక చర్చిలో కళ్ళారా చూశాను. ఆ పిల్లవాడు అటు ఇటు కదులుతూ ఉంటే ఈ బోధకుడు ఒక ఆయన తిట్టేశాడు వాళ్ళ అమ్మని, నువ్వు వాడిని సైలెంట్గా పెట్టగలిగితే పెట్టు, లేదా ఆయన తీసుకుని నువ్వు బయటకు వెళ్ళిపో, ఇదేమనుకున్నావు దేవుని సన్నిధి ఇది అన్నాడు. బట్ మనం మిస్ అవుతున్న ఒక ట్రూత్ ఏంటంటే ఈవెన్ ద లిటిల్ కిడ్స్ ఆర్ ద చర్చ్, వాళ్ళు కూడా సంఘమే. వాళ్ళు భవిష్యత్తులో తయారయ్యే సంఘం కాదు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సంఘంలో ఉన్న చిన్న వయస్కులు. వీళ్ళు చర్చ్కి ఆటంకం కాదు. వీళ్ళని మనం ట్రీట్ చేసే పద్ధతి మనం మార్చుకోవాలి. ప్రాబ్లం ఏమైందంటే వీటి మీద లోతుగా అధ్యయనం చేస్తున్న కొద్దీ ప్రాబ్లం పిల్లల దగ్గర లేదు, ప్రాబ్లం పెద్దల దగ్గరే ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ సందర్భం మీరు చూసారో లేదో, ఇది కాదు, నేను ఇంకోటి ఏదో పోయి ఇది ఇచ్చినట్టున్నాను, ఐఎమ్ సారీ. అలా ఉంచండి, అది క్లోజ్ చేయండి. మీలో ఎంతమంది బాధపడ్డారో తెలియదు కానీ నేను చాలాసార్లు బాధపడ్డాను. మేబీ సార్ గారు కూడా బాధపడి ఉంటారు. మా పేరెంట్స్ అప్పుడు మా అమ్మా నాన్న మాట మేమే అన్నాము. చెప్పండి, ఫినిష్ చేయండి. కనెక్ట్ అయిపోయారు చూసారా. మా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేమే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది అని. అంటే ఒక డిఫరెంట్ ఇరకాటంలో పడిపోయిన జనరేషన్ అనమాట మనది. ప్రాబ్లం ఏంటంటే మనమే నేర్చుకోలేదు. పిల్లల మాట మేమే వింటున్నాము, తండ్రుల మాట మేమే వింటున్నాం. ఈ మధ్య ఒక షార్ట్ కూడా వచ్చింది, ఎవరో పంపించారు. చిన్నప్పుడు టీవీ చూస్తానంటే పేరెంట్స్ రిమోట్ పట్టుకొని కూర్చునేవాళ్ళంట, చూడనిచ్చేవాళ్ళు కాదంట. ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం కదా టీవీ చూద్దామంటే పిల్లలు రిమోట్ పట్టుకొని కూర్చుంటున్నారంట. అక్కడ కూడా మన ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే ఒక జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి అన్న థాట్ కూడా మనకు రాకుండా పెరిగాం. మనం ఒక మోసలో పెరిగాం. ఏంటి ఆ మోల్డ్ ఏంటి అంటే మా పేరెంట్స్ మమ్మల్ని ఇలా పెంచారు కాబట్టి నేను ఇంతే. ఆర్ యు విత్ మీ? నేను కూడా మా పేరెంట్స్ లానే చేస్తాను. నేను కూడా వాళ్ళు నన్ను ఎలా పెంచారు, నేను కూడా మా పిల్లల్ని అలాగే పెంచుతాను. ట్విస్ట్ ఏంటంటే మా నాన్న మా తాత ఎలా పెంచాడో నాకు తెలియదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మా తాత మా ఫాదర్ని ఎలా పెంచాడు మాకు తెలియదు. నేను ఒక రూల్ పెట్టుకున్నా, ఏమని? మా నాన్న ఏం చేశాడో నేను అదే చేయాలి. మా ఫాదర్ రే అనగానే మేము సైలెంట్ అయిపోయేవాళ్ళం, ఎందుకంటే ఆయన అలా ఉండేవాడు. నేను ఒకసారి చిన్నప్పుడు అన్న అంటే ఆమె కూడా అంది. ఎవరు? నా కూతురు. అంటే
మా ఫాదర్ పలికితే వచ్చే భయం నా వాయిస్లో రాలా. జనరేషన్ చేంజెస్ అన్నమాట ఇవన్నీ. ప్రాబ్లం ఏంటి అంటే వీ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ కిడ్స్. నేను ఒకలాగా పెరిగాను, నన్ను వాళ్ళు ఒకలాగా తయారు చేసి పెంచారు, ఇవాళ పెద్దోడిని అయ్యాను కాబట్టి నా పేరెంట్స్ వల్లే ఇలా ఉన్నాను, ఇవన్నీ ఓకే. బట్ ఇదే మోల్డ్ నేను తీసుకెళ్ళి నా కిడ్స్కి కూడా పెడతానని ఎప్పుడైతే మనం అనుకున్నామో దేర్ స్టార్టెడ్ ద ప్రాబ్లం. పిల్లలకు ఒక సైకాలజీ ఉంటుంది, వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఏజ్ని బట్టి వాళ్ళకు ఒక థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్రకారంగా మనం డీల్ చేయాలి అన్న మినిమం సైకలాజికల్ ఆస్పెక్ట్ మనకు మర్చిపోయాం. మరి ముఖ్యంగా చర్చెస్ ఇగ్నోర్డ్. సైకాలజీ ఇంపార్టెంట్ అని చర్చ్ అనుకోవట్లేదు. మీకు ఒక విచారకరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. అని ఎవడని తిరుగుతున్నాడు అనుకోండి, ఒక్కడే మాట్లాడుకుంటా, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? సైకాట్రిస్ట్కి ఒకసారి చూపిస్తే మంచిది బ్రదర్ని ఎవరు అంటలా, ఈవిల్ స్పిరిట్ అంటున్నారు. దయ్యం పట్టింది, గట్టిగా ప్రార్థన చేయాలంటున్నాం. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి అని అనుకోవట్లే. ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, మా అమ్మాయి పద్దాక డిప్రెస్ అవుతాను అంటుందండి. నేను ఒప్పుకోను, విశ్వాసం ఉన్న వాళ్ళు డిప్రెస్ అవ్వటానికి వీల్లేదు అంటున్నాడు. నా కోపం వచ్చేసింది. మీకు ఆయన పిచ్చా అన్నా నేను. అంటే అదేంటి అంత మాట, నాకు పెద్ద ఆయన, అదేంటి అంత మాట అన్నావు అన్నాడు. అంటే మీకు అప్పుడు నీరసం వస్తుందా అన్నాను. వస్తుంది, మనిషి నాకు రాకుండా ఎట్టుంటుంది అన్నాడు. అలాగే మైండ్ కూడా నీరసం వస్తుంది, దాన్ని డిప్రెషన్ అంటారన్న. ఓ నాకు తెలీదు అంటున్నాడు. అంటే విశ్వాసం అంటే ఏడవకూడదు, విశ్వాసం అంటే డిసప్పాయింట్ అవ్వకూడదు, విశ్వాసం అంటే డిప్రెషన్ రాకూడదు, కృంగిపోకూడదు. ఏంటి ఇలా చేశాడు దేవుడు అనగా నీకు అవిశ్వాసం అంటే ఇంకేమనాలి? ప్రాక్టికల్ లైఫ్ని దాటేసుకొని సూపర్ స్పిరిచువల్ థింకింగ్ చర్చెస్కి వచ్చేసింది. ఎవరైనా వచ్చి మేము బాధపడుతున్నామని చెప్తే అయ్యో అలాగా అంటలేదు. బాధపడటం దానికి మన ప్రభు ఉన్నాడు, మేము బాధపడమాక అంటారు. వాళ్ళ మనసులో డైలాగ్ ఉంటుంది, ఏంటో తెలుసా? పడేవాడికి తెలుసుద్ది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే వీ యాజ్ ఏ చర్చ్ కమ్యూనిటీ వీ మ్యాసివ్లీ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ అవర్ కిడ్స్. చిన్నపిల్లల మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవటం మనకి అది ఒకవైపు పని చేయలేదేమో అని అనిపిస్తుంది నాకు. నేను మినిస్ట్రీలో ఉండటం ద్వారా కొన్ని చర్చెస్ కొన్ని ఇళ్ళకి వెళ్తూ ఉంటాను. కొన్ని ఇళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళ లెక్కలో అది స్పిరిచువల్, నా లెక్కలో అది టార్చర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఇంత పిల్లలు ఉంటుంది, 7 years 8 years, ఎవడో వచ్చాడు, ఇడు గడ్డం వేసుకున్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు అని ఆ పిల్ల భయంగా ఎక్కడో మూల ఉంటుంది. వాళ్ళ అమ్మ పిలుస్తుంది, ఇట్రా అంకుల్కి ప్రైజ్లాడి చెప్పాటది. ఆడెవడో ఇంతవరకు జీవితంలో చూడలేదు. ఫస్ట్ సెకండ్ ఏం చేయాలి? ప్రైజ్లాడ్ అంకుల్ అనాలి. ఎందుకంటది? భయంగా చూస్తాం. చెప్పాలి నాన్న, చెప్పాలి, తప్పు చెప్పాలి, దైవ సేవకులు వచ్చారు. ఆ అమ్మాయి వందనాలు చెప్పేవారికి వదలదాము. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు అమ్మాయి అర్జెంటుగా వందనాలు చెప్పకపోతే ఏమవుద్ది? వదిలేసే ఆ పిల్లని అంటాను. అదేంటన్నా, ఇప్పుడు నేర్పించకపోతే కష్టం. ఏం నేర్పించాలి? ఇప్పుడు నేర్పించాల్సినవి లేవు. ఏం నేర్పిస్తున్నాము? వందనాలు చెప్పడం నేర్పిస్తున్నాం. వీళ్ళేమనుకుంటారంటే, వాళ్ళ మనసులో నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఈడెవడో మా ఇంటికి రావటం ఏంటి, మేము వాడికి వందనాలు చెప్పటం ఏంటి, ఎందుకు చెప్పాలి? చెప్పేవారికి ఏం వదలదు. కొంతమంది గది నుంచి బయటికి రారు, వచ్చేవరకు వదలరు, మళ్ళీ లాక్కొచ్చేస్తారు.
అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యే లోపు నువ్వు ఆ అమ్మాయిని సూపర్ స్పిరిచువల్గా తయారు చేసి ప్రైజ్ లార్డ్ చెప్పేలా తయారు చేయాలంటే వాళ్ళు పారిపోతున్నారు. ఒకసారి ఇట్లా చూసింది ఒక అమ్మాయి, మళ్ళీ వచ్చాడా ఈడు అన్నట్లుగా. సో ప్రాబ్లమ్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సైకాలజీ ఆఫ్ చిల్డ్రన్. ప్రపంచం అంతానేమో పిల్లలని మైండ్ సెట్ అర్థం చేసుకొని ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది. కార్టూన్ షోస్ ఎంతమంది చూస్తుంటారు మీలో? దాదాపు అందరు చూస్తుంటారు కదా. ఒక్క సెకండ్కి 7-8 ఫ్రేమ్స్ అట్లా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. ఏం జరిగిందో మీకు అర్థం కాదు, వీళ్ళకి అర్థం అవుతుంది. ఎవరికి? కిడ్స్కి అర్థం అవుతుంది. ఆ యానిమేషన్ స్టోరీ కానివ్వండి, ఆ యూట్యూబ్లో వచ్చే కిడ్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చూడండి, సెకండ్కి ఫ్రేములు వెళ్ళిపోతూ ఉంటాయి సూపర్ స్పీడ్తో. మెరుపు వేగంతో బొమ్మలు మారిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యే లోపల వాళ్ళు స్టోరీ ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఒకసారి ఒక చిన్నపిల్లతో పాటు కూర్చున్న 10 నిమిషాలకి ఏం జరిగింది అన్న అంటే నా ఇంకా విచిత్రంగా చూసింది. నీకు అర్థం కాలేదా అంది. ఈడు ఒక్కడే తిరుగుతున్నాడు ఏంటి అన్నాను పద్దాకంటే. ఆడొక్కడే కాదు అంకుల్, 4 ఉన్నారు సేమ్ ఫేస్లు అవి అంటుంది. మనకి తెలియట్లా, 4 ఒకేలాగా అనిపిస్తుంది మన ఫీలింగ్. వీఆర్ బ్యాక్వర్డ్. ఒక హిందీ సినిమా పాట మొత్తం చూడకుండా ఎల్కేజీ పిల్లవాడు, ఎల్కేజీ గర్ల్ బైహార్ట్ చేసి పాడగలదా? పాడలేదా? పాడగలదా అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఓకే, ఒక హిందీ సినిమా పాట లెంగ్త్ ఎంత ఉంటుంది? ఎన్ని లైన్స్ ఉంటుంది సుమారు? నంబర్ చెప్పండి. ఓ పల్లవి, 2 చరణాలు, ఎన్ని లైన్స్ ఉంటాయి? మినిమం 12 లైన్స్ ఉంటాయి. 12 లైన్స్ సినిమా పాట ఎల్కేజీ పిల్లోడు బైహార్ట్ చేసి పాడగలిగినప్పుడు నా చిన్ని హృదయంలో అని 3 లైన్లు పాడితే ఏమొస్తుంది వాడికి? మన సండే స్కూల్లో నేర్పించే పాటలు కూడా వీఆర్ అండర్ ఎస్టిమేటింగ్ అవర్ కిడ్స్. వీళ్ళకి ఇంతకు మించి అర్థం కాదేమో అని మన ఫీలింగ్. ఆడు సినిమా పాటలు మొత్తం బైహార్ట్ చేసేస్తున్నాడు, ఆడు చూడకుండా పాడేస్తున్నాడు. మనకేమో యో 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 యోనా అంటున్నాడు. ఆ వయసుడు యో 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 పాడతాడా? ఆడు కొరియన్ పాటలు పాడుతున్నాడు. ఆడు కొరియన్ పాటలు తెలుసుగా మీకు? తెలీదంటే మీరు చాలా అనాగరిక సమాజానికి వెళ్ళిపోయారు మీరు. పాప్ పాటలు పాడుతున్నారు. ఒక ఇంటికి వెళ్ళాను నేను ఇలా చెప్తా ఉంటే ఆ ఫాదర్ అన్నాడు, దేవుడి దయవల్ల మా వాడికి ఆ కొరియన్ పాటలు తెలియదండి అన్నాడు. అంటే నేను అన్నాను, మీరేమనుకోకపోతే ఆడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్నాను. లేదండి మా వాడికి అవకాశం లేదు అన్నాడు. మీరు అట్లాగే కామ్గా ఉండండి, మీరు ఆడంక చూడకుండా బుక్ చదువుతున్నట్టుగా కూర్చోండి, నేను చెప్తున్నాడు సంగతి అని. అడగండి అన్నాడు. అని పిలిచి ఈ పాట ఇప్పుడే విన్నావా అని మాట్లాడుతున్నాను ఆడితో. వాడు అలా నాన్నకి చూస్తున్నట్టు చూసి అన్నాడు. అంటే ఆయన చదువుకుంటున్నాడులే చెప్పు అన్నా. బాగుంటుంది పాట, బాగుంటుంది, వచ్చా నీకు అది అన్నా. వచ్చు అన్నాడు. నీకు ఎట్లా అర్థం అవుద్దురా, అది కొరియన్ భాష కదా, నాకు మొక్క అర్థం కాలేదంటే నాకు మొత్తం లిరిక్ అంతా వచ్చు అన్నాడు. ఆ నాన్న పుస్తకం ఏంట్రా అంటున్నాడు వాళ్ళ నాన్న. మనకు కొరియన్ భాష రాదని మన పిల్లలు రాదంటే ఎట్లా? వీఆర్ అండర్ ఎస్టిమేటింగ్ అవర్ కిడ్స్, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ కెపాసిటీ. బాహుబలి సినిమా వాడికి అర్థం అవుదా? మరి భక్తులాగా ఉండమాకండి. బాహుబలి సినిమా వాడికి అర్థం అవుదా? అవుతుంది. అది కానీ ఒక అధ్యాయం చెప్పండి అంటే అంత అవసరం లేదు బ్రదర్, ఒక్క వచనం చాలు, మెమరీ వర్స్. వాళ్ళ కెపాసిటీ ఎక్కువ, వాళ్ళు తీసుకోగలరు.
వాళ్ళకి చెప్పగలిగితే ఏదైనా చెప్పొచ్చు. హ్యారీ పాటర్ పేరు ఎంతమంది ఉన్నారు? హ్యారీ పాటర్ దేని గురించి చెప్పండి? బాయ్స్, హ్యారీ పాటర్ దేని గురించి? మ్యాజిక్ గురించి, మాయలు. ఆ మాయా ప్రపంచంలో ఏం జరుగుద్దో ఆ జేకే రౌలింగ్ అనే ఊహించి రాస్తే అది మనకు అర్థం కాదు. అలాంటివి ఏముంటాయో ఆ కల్చర్ మనకు తెలియదు. పిల్లలకి అర్థమవుతుంది. పిల్లలకి ఎంత అర్థమైందంటే ఆ వరుస 10 పుస్తకాలు రాసిందాం. బ్లాక్ మ్యాజిక్ బ్యాక్గ్రౌండ్తో దయ్యాలు, మంత్రాలు, ఈ పవర్ అటు వెళ్ళటం, ఆ పవర్ ఇటు రావటం, వీళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయటం, వాడు ఈయన కంట్రోల్, ఈ థీమ్తో ఆమె 10 పుస్తకాలు రాసింది. యంగ్ పీపుల్ హాట్ కేక్స్ లాగా మిలియన్స్ ఆఫ్ కాపీస్ కొన్నారు. వాళ్ళకి అది అర్థమైంది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి యోహాను 3:16 పూర్తిగా రాదు, సగం ఇద్దాము అనుకుంటున్నాం మనం. సో ప్రాబ్లం ఏంటంటే వీ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ అవర్ కిడ్స్. సండే స్కూల్ టీచర్స్గా మన బాధ్యత ఏంటంటే మన సండే స్కూల్ పిల్లల్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. అది కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్లో ప్రయత్నించాలి. కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఒకటి, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. 4 to 6 years పిల్లలు ఎలా ఉంటారు, 7 to 9 years పిల్లలు ఎలా ఉంటారు, 10 to 12 years పిల్లలు ఎలా ఉంటారు, 13 to 15 ఎలా ఉంటారు, 16 years ఎలా ఉంటుంది, 18 years నుంచి ఎలా ఉంటుంది, 20 దాటాక ఎలా ఉంటారు. ఏజ్ గ్రూప్స్ విడగొట్టారు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళ మనసులో కలిగే ఆలోచనలు, మార్పులు, థింకింగ్లో చేంజెస్, వాళ్ళ ప్రయారిటీస్లో చేంజెస్, వాళ్ళ అభిప్రాయాల్లో చేంజెస్, ఫిజికల్గా వాళ్ళలో చేంజెస్ వస్తాయి. ఇవన్నీ మనం పట్టించుకోవట్లా. నీ మనసు సంగతి నాకు అనవసరం, నీ అభిప్రాయాలు నాకు అనవసరం, నీ క్వశ్చన్స్ నాకు అనవసరం. ఓ సండే స్కూల్ పిల్లోడు వాళ్ళ టీచర్ని అడిగాడు, ఆదాము పండు తింటాడని తెలుసు కదా, ఎందుకు పెట్టాడు పండు అన్నాడంట. అప్పుడు ఆ టీచర్ చాలా అద్భుతమైన జవాబు ఇచ్చింది, యూనివర్సల్ ఆన్సర్ అనమాట. నోర్మయ్ మరి అంటే ఏంటి? నువ్వు నేనేం చెప్తే అది వినాలి, క్వశ్చన్ అడగకూడదు. బట్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతారని మనకు ఎలా తెలుస్తుంది? చూడండి, ఇందులో హిపోక్రసీ చూడండి. హిపోక్రసీ అనే మాట కావాలని వాడుతున్నాను. ఇంట్లో కొడుకు, అమ్మ ఆకాశం నుంచి నీళ్ళు ఎందుకు పడతాయి అని అంటే వాళ్ళ మదర్ ఏముంటుందంటే, మా అబ్బాయి చాలా తెలియగలవాడండి, అసలు ఆడి కడుపు నిండా క్వశ్చన్లే, నాన్ స్టాప్గా అడుగుతూనే ఉంటాడు, అసలు మొన్న అడిగాడండి క్వశ్చన్, నాకే అర్థం అంటది. సండే స్కూల్లో అడిగితే అడగకూడదు. ఆకాశం నుంచి నీళ్ళు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ మురిసిపోద్ది, ఆదాముకు పండు ఎందుకు పెట్టాడంటే అడగకూడదు. ఆర్ మై ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం చెప్పాలి అనేది మనకు నచ్చట్లేదు. మన పేరెంట్స్ మనల్ని ఒకలాగా పెంచారు కాబట్టి మనం కూడా చెప్పగానే వాళ్ళు సైలెంట్ అయిపోతే ఏమో ఆనందంగా ఉంటుంది. మనమే ఎంకరేజ్ చేయం వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓపిక్గా మనం సమాధానాలు చెప్పాలి. ఒక్కోసారి సమాధానాలు రాకపోతే నేర్చుకోనన్నా చెప్పాలని కూడా అనలేకపోతున్నాం. ఏజ్ గ్రూప్ను బట్టి విడగొట్టారట. బిగినర్స్ అన్నారు, జూనియర్స్ అన్నారు, సీనియర్స్ అన్నారు, ప్రైమరీ అన్నారు, యంగ్ అడల్ట్స్ అన్నారు, రకరకాల గ్రూప్స్గా విడగొట్టారు. ఏజ్ గ్రూప్ను బట్టి సినిమా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఏజ్ గ్రూప్ను బట్టి సినిమాలు, నేను కావాలని చెప్తున్నాను, సినిమాల్లో మరి టీవీల్లో కానీ యూట్యూబ్ ఎక్కడైనా మీరు చూసుంటే కనుక సినిమా బిగినింగ్లో ఆ సినిమాకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. అడల్ట్స్ కోసమా, కిడ్స్ కోసమా, వైలెన్స్ ఉందా, లేకపోతే రొమాన్స్ ఉందా, లేకపోతే కిడ్స్ కొని పెట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అక్కడ ఏజ్ గ్రూప్ రాస్తారు.
మీరు ప్లే స్టోర్లోకి యాపిల్ స్టోర్లోకి వెళ్ళి ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు వాడచ్చో అక్కడ ఏజ్ మెన్షన్ చేస్తాడు. ఏజ్ మెన్షన్ చేస్తాడు, ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు ఈ యాప్ వాడచ్చు, లేదా అదర్వైజ్ వాడకూడదు అని. పుస్తకాలు కూడా అలాగే వచ్చేసినాయి. ఆ పుస్తకాలను గవర్నమెంట్ దాన్ని కేటగరైజ్ చేస్తుంది, ఏ పుస్తకాలు ఎవరికి వర్తిస్తాయి, ఏ వయసు వాళ్ళకి అని. ప్రపంచం యంగ్ పీపుల్ని స్టడీ చేస్తుంది, యంగ్ పీపుల్కి ఏం కావాలో ఆలోచిస్తుంది, యంగ్ పీపుల్కి ఏ విషయాలు నచ్చుతాయో వాటిని చూస్తుంది. ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్ చర్చే వెనకబడిపోయింది. అప్డేట్ అవ్వటం, వాళ్ళ నీడ్స్ ఏంటో గుర్తుపట్టడం, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ సైకలాజికల్ ఎఫర్ట్స్ చర్చ్ పెట్టదలుచుకోలేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లిటిల్ కిడ్, నా మాటలు అర్థం చేసుకోండి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లిటిల్ కిడ్ బిహేవ్ ఎ 40-year-old మెచ్యూర్ మ్యాన్. నేను ఒక సెమినార్లో అన్నాను, 40 ఏళ్ల వయసున్న కిడ్స్ ఉండరు. నేను ఎప్పుడు ఇలా చేయలే అంటుంది ఒక ఆమె వాళ్ళ కూతురుతో. నువ్వు ఈ డైలాగ్ చెప్పడానికి నీకు ఎంత వయసు వచ్చిందన్న, ఈ వయసులో చెప్తున్నావు ఆ డైలాగ్ నువ్వు. ఆమె కూడా నేను అలా చేయను అంటానికి ఆమె కూడా 40+ దాకా రావాలి. నువ్వు 12 ఏళ్ల పిల్లకి 45 లాగా బిహేవ్ చేయమని ఎలా చెప్తావు? 45 ఏజ్ కిడ్స్ ఉండరు, 12-year-old అడల్ట్స్ ఉండరు. మనమే రాంగ్ ఫ్రేమ్స్ బిగిస్తున్నాం. లెట్ కిడ్స్ బి కిడ్స్. వాళ్ళు వాళ్ళలాగే ఉండేవండి, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, నేర్చుకుంటారు అనేది మనకు తెలియాలి. ఈ ఏజ్ గ్రూప్స్ని సండే స్కూల్ టీచర్గా మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. మీ సండే స్కూల్లో ఎవరైతే కిడ్స్ అంటే ఎవరెవరైతే సండే స్కూల్కి వస్తున్నారో వాళ్ళని మీరు ఎక్కువ మంది ఏ కేటగిరీలోకి వస్తున్నారో ఆ సెగ్రిగేషన్ మీరు చేయండి. ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు విడగొట్టండి. ఇద్దరున్నా సరే ఆ ఇద్దరిని విడిగా కూర్చోబెట్టి మాట్లాడటం మంచిది. వీళ్ళిద్దరి కోసం మళ్ళీ ఏం తీసుకుంటాం, వేరే వాళ్ళకి అంటగట్టేద్దాం, లేకపోతే ఆ గ్రూప్లోనే పెడేద్దాం. ఆ ఏజ్ గ్రూప్ని ఎలా రీచ్ అవ్వాలో మనం ఎఫర్ట్ పెట్టకపోతే ఆ ఏజ్ గ్రూప్ను ఆల్రెడీ మీకు చెప్పకుండా రీచ్ అయ్యే ప్రపంచం బయట ఉంది. K-pop పాటలు చిన్న చిన్న పిల్లలకు కూడా నచ్చుతున్నాయి. మనకు నచ్చలేదు కాబట్టి ఆ పాటలు బాగాలేదని మీరు అంటే వాళ్ళు పిల్లలు ఒప్పుకోరు, అది నీ టేస్ట్ అంటున్నారు. ఒక అమ్మాయి తన వాల్ పేపర్ మీద బ్లాక్ పింక్ అని పెట్టుకుంది. నాకు ఎక్కడో కొడుతుంది, ఇది ఎక్కడో విన్నామే అనుకుంటున్నాను. నేను ఊరికినే ఏంటి నీకు బ్లాక్ కలర్ ఇష్టమా అన్నాను. ఆ పిల్ల ఏమన్నది దొరిక అవునంది. పింక్ కలర్ ఇష్టమా అన్నాను, అవునంది. బ్లాక్ పింక్ ఇష్టమా అన్నాను, అవునంది. ఏంటి వీడు కలర్ గురించి మాట్లాడుతున్నాడు, మనం కూడా కలర్స్ వరకే మాట్లాడదామని పైన మాట్లాడుతున్నాను అనమాట. నాకేం నచ్చలేదు వాళ్ళ పాటలు అన్న. అనగానే అంటుంది, పక్క తీసుకెళ్ళింది, ఏంటంటే మీకు తెలుసా వాళ్ళు అంది. వేషాలే మాక చెప్తా మీ నాన్నతో అన్న. అంటే మా డాడీ మీలాగా కలర్స్ అనుకుంటున్నాడు, నువ్వు చెప్పమాక మా డాడీకి అంటుంది. 5th క్లాస్ అవుతుంది ఆ పిల్ల. అండ్ షీ బై హార్టెడ్ ఆల్ ద కొరియన్ సాంగ్స్. నేను తప్ప రైటా మాట్లాడట్లేదు. వాట్ ఈస్ అట్రాక్టింగ్ అవర్ చిల్డ్రన్? కొరియన్ పాటలు బైహార్ట్ చేసే స్థాయి వాళ్ళకు ఉన్నప్పుడు 3 లైన్లు ఇచ్చి 30 సార్లు వాళ్ళ చేత యాక్షన్ సాంగ్ చేయించి నా చిన్ని హృదయంలో అంటే వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది? మీరు వాళ్ళని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారు. మీరు నేర్పించే యాక్షన్ సాంగ్ ఉందే అది వాళ్ళు ఎప్పటికీ వేయరు. కొంచెం మొరటగా చెప్పండి, దే హేట్ ఇట్.
తప్పదని గోలబళ్ళకి వేస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు కొంచెం టైం తీసుకొని వాళ్ళని కనుక కొరియోగ్రఫీ చేయమంటే దానికంటే బెటర్ యాక్షన్ వాళ్ళు మీకు తీసుకొస్తారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని మనం అంచనా వేయటం తేడా చేస్తుంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ తగిన క్యారెక్టరిస్టిక్స్ మనకు అర్థమైతే వాళ్ళని రీచ్ అవటం ఈజీ అవుతుంది. ఒక 5th క్లాస్ గర్ల్ నాతో అంది, అంకుల్ పలానా పాట విన్నారా మీరు అంది. విన్నాను కానీ ఏం బాగుంటుంది అన్నాను. అది బాగున్న పాట అయినా బాగలేని పాట అయినా నేను ఎప్పుడు నెగిటివ్గానే వెళ్తాను. డిస్కషన్ రేజ్ చేయాలి కాబట్టి. చాలా బాగుంటుంది తెలుసా అంది. ఏం బాగుంటుంది అన్న. ఏం బాగుంటుందో తెలియదు కానీ చాలా బాగుంటుంది అంది. అంటే అర్థం ఏంటంటే తనకు ఆ లిరిక్స్ మీనింగ్ తెలియదు, తను హమ్ చేసుకోవటానికి అది బాగుంది. నేను నా మొబైల్ ఓపెన్ చేసి నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చదివి ఇది దీని మీనింగ్ అంటే, అవునా ఆ మీనింగ్ ఉందా, నేను మీనింగ్ ఎప్పుడు చూడలేదు, వినటానికి బాగుంది. దెన్ గ్రాడ్యువల్లీ షీ స్టాప్డ్ లిజనింగ్ టు దట్ పర్టికులర్ సాంగ్. ఎందుకు? మీనింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి. సో విచ్ ఈస్ ద బెస్ట్ వే? పాటలు వినకూడదు అంటే బెస్టా? ఎందుకు వినకూడదు రీజన్ చెప్తే బెస్టా? అవ్వా అని మీరు అన్నారనుకోండి, మీకు వాళ్ళు చెప్పరు, అంతే. మీరు చెప్పరు. ఒకసారి ఒక బాయ్ హమ్ చేస్తున్నాడు ఒక పాట. ఏం సినిమా పాటలు హమ్ చేస్తున్నావా అని అనమాకండి. ఏం పాటరా అంటా నేను. ఏం పాటరా అంటే ఆడు ఇన్ఎవిటబుల్గా ఆడు ఆ పాట ఏంటో చెప్పాలి. సినిమా పాటలో మనకి అడ్వాంటేజ్ ఉంది. 2వ లైన్లో 3వ లైన్లోనో ఒక పనికిమాలిన డైలాగ్ ఏదో ఉంటుంది. ఇదా నువ్వు పాడుతుంది అన్నావు అనుకోండి, అప్పుడు తలగొక్కుంటాడు. అంటే అది ట్యూన్ బాగుందని అంటాడు. వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్, వీ కెన్ టీచ్ దెమ్. బ్లంట్గా దాన్ని నో చెప్తే మనం లేనప్పుడు పాడతారు వాళ్ళు. దే నీడ్ సర్టెన్ ఎక్స్ప్లెనేషన్, దే నీడ్ ప్రాపర్ రీజనింగ్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీ దృష్టి తీసుకొస్తాను. మీకు హ్యాండ్ అవుట్ ఇచ్చి ఉంటారు. ఏజ్ గ్రూపును బట్టి వాళ్ళతో డీల్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి. కిడ్స్కి పిక్చర్ సిస్టమ్. మీరు కార్టూన్ షోస్ చూసుంటారు. ఎందుకు కార్టూన్స్లో అంత కలర్ఫుల్గా రకరకాల బొమ్మలు చూపిస్తారంటే కిడ్స్కి అది ఇష్టం. ఒక మంచి డ్రాయింగ్ ఉందనుకోండి, మీరు ఒకసారి చూస్తారు, అది ఒకసారి చూసి బాగుందో బాగాలేదో వదిలేస్తారు. కిడ్స్ దాన్ని నెలల తరబడి చూస్తారు. చూసిందా మళ్ళీ చూస్తారు. బొమ్మల పుస్తకాలు ఉంటాయి, పిల్లలకి ఇవ్వండి, ఎన్నిసార్లు చూస్తూనే ఉంటారు. వాళ్ళు పాత పడిపోయినా మళ్ళీ చూస్తూనే ఉంటారు. బికాస్ వాళ్ళకి అది నచ్చుద్ది. మనకు ఒకసారి చూడగానే అది పక్కన పడేస్తాం. మీరు ఎప్పుడన్నా చిల్డ్రన్ స్టోర్స్, మాల్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది పిల్లలకి ఎటువంటి పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు అమ్ముతున్నారు. ఒకటి 5,000, 2,000, 10,000 ఉంటాయి. ఏంట్రా 4 బొమ్మలు వేసి 10,000 అంటున్నాడు ఏంటి అని. బట్ కిడ్స్ లైక్ ఇట్. ఆ పబ్లిషర్కి వీళ్ళ పల్స్ తెలిసింది, మనకే తెలియట్లేదు. విబిఎస్ అనగానే బొమ్మలు వేయమని పెన్సిల్స్ ఇస్తాం, బొమ్మలు ఇస్తాం. ఎందుకు? ఆ డ్రాయింగ్ వాడికి ఇష్టం, అందులో వాడికి ఏదో ఒక ప్లెజర్ ఉంటుంది. సో కిడ్స్తో డీల్ చేసేటప్పుడు వాట్ అట్రాక్ట్స్ దెమ్ మనకు తెలిస్తే ఆ పనే మనం చేయాలి. వాళ్ళతో కలిసి మనం బొమ్మలు వేయటం, వాళ్ళు బొమ్మలు వేస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేయటము, ఆ స్టోరీని ఆ బొమ్మల సహాయంతో చెప్పటము. మొనాటనస్ ప్రసంగంలాగా చెప్తే కుదరదు. అండ్ సమ్ పీపుల్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. తెలిసినట్టుగా వాళ్ళ ఫేసెస్ ఉంటాయి, పాపం తెలీదు వాళ్ళకి. కొన్ని ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఎందుకు చేసావు అని అంటే వాళ్ళకి ఎక్కదు. ఇలా ఎందుకు చేసావు అంటే వాళ్ళకి ఎక్కదు. ఇలా చేస్తే ఇలా అనుకుంటారు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని కనుక మీరు సావధానంగా
కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక లాజికల్గా కనుక మీరు చెప్తే వాళ్ళకి ఎక్కుద్ది. దానికి మనకే చెప్పే పద్ధతి తెలియాలి. మనకేమనుకుంటున్నామంటే మన పేరెంట్స్ మాకు అలా చెప్పలేదు, మా అంతటా మేమే నేర్చుకున్నాం కాబట్టి అంటున్నాం. అది ఓకే, మనకు చెల్లింది, మన పిల్లలు చెల్లదు. మన పిల్లలకి చెప్పే లోపు ఇంకా మన పిల్లల మీద ప్రభావం పడిపోద్ది. ఒకటి, ఏజ్ గ్రూప్ను బట్టి వర్క్ చేయాలన్నప్పుడు మీ చర్చ్లో ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లల్ని అసెస్ చేసుకొని వాళ్ళ సైకాలజీ ఏంటో మీరు స్టడీ చేయాలి. వాళ్ళ సైకాలజీ మీరు స్టడీ చేయాలి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఏం చేస్తారు మీకు తెలియాలి. ప్రపంచంలో అందరూ దాని మీద వర్క్ చేస్తున్నారు. అందరూ దాని మీద వర్క్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ వాళ్ళు, ప్రతి ఫీల్డ్ దాని మీద వర్క్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ ఆ పని మీదే ఉన్నారు. సోషల్ మీడియా టార్గెటే కిడ్స్. మనకే వాళ్ళకి ఏం కావాలో తెలియదు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలో తెలియదు, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుద్దో తెలియదు, వాళ్ళకి ఏదైనా నేర్పించాలని కూడా మనం అనుకోవట్లేదు. మనం ఏం కోరుకుంటున్నామంటే వారం వారం వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలని అనుకుంటున్నాం. సండే స్కూల్లో గంట వాళ్ళని కూర్చోబెట్టగలిగితే బాగుండని మనం అనుకుంటున్నాం. రిమైనింగ్ 23 hours, రోజంతా 23 గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒక 10 నిమిషాలు, పావుగంట ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటే చాలు, ఒక అరగంట గంట ఆదివారం సండే స్కూల్లో కూర్చుంటే చాలు అని అనుకుంటున్నాం. నో యూస్. వాళ్ళకి మనం నేర్పించాలి, ఎంత నేర్పించాలి అని మీరు సీరియస్గా అనుకుంటే తప్ప అది ఒక ఇంటెన్సిటీ పెరిగే అవకాశం లేదు. ఇక్కడ నేను ఎలా చెప్తే ఈ కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే ఒక గోల్ మనం పెట్టుకోవాలి. మనకి ఎక్కడి నుంచో కొన్ని స్టీరియో టైప్ మైండ్ సెట్స్ వచ్చేసినాయి. చిన్నపాటి చర్చ్ లాగా అయిపోద్ది సండే స్కూల్. ఈ టీచర్ గారు పాస్టర్ అమ్మ అవతారం ఎత్తుద్ది, సండే స్కూల్ టీచర్ అమ్మ. ఒక ఆమె టీచ్ చేస్తుంది, మన జీవితాలు మనం పరిశీలించుకుందాం అంటుంది. చిన్న చిన్న పిల్లలు మన జీవితాలు పరిశీలించుకోవటం ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటుంది ఒక ఆమె. నాకైనా నా చెవిలోనే పడితే ఏంటో మరి. అంటే ఏంటంటే పాపం మా అమ్మాయికి వాళ్ళ పాస్టర్ గారు ఏం చేస్తున్నారో, వాళ్ళ పాస్టర్ అమ్మ గారు ఏం చేస్తున్నారో అదే తెలుసు అమ్మాయికి. ఈ 10 మంది పిల్లలను పక్క తీసుకెళ్ళి మెయిన్ ఆరాధనకి డిస్టర్బెన్స్ అని పక్క పంపించినప్పుడు వీళ్ళే ట్యాకిల్ చేస్తారు వాటిని. వీళ్ళకి సండే స్కూల్ అంటే ఏంటో తెలియదు, వీళ్ళకి వాక్యము తెలియదు, అసలు వీళ్ళు రక్షించబడ్డారు లేదో సరిగా ఒక అవగాహన మనకు ఉండదు. వాళ్ళు ఆ 10 మంది పిల్లల్ని కంట్రోల్ చేయాలి. వాళ్ళకి 2 పద్ధతులు తెలుసు. మాట్లాడితే పాస్టర్ అమ్మ గారిలాగా, పాస్టర్ గారిలాగానే మాట్లాడాలి, లేకపోతే స్కూల్లో టీచర్ లాగా మాట్లాడాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ సండే స్కూల్ టీచర్ విత్ ఎ స్టిక్ ఇన్ హ్యాండ్స్? చూడలేదా? మా వైపు ఉంటాయి. కూర్చో, మెమరీ వర్స్ వచ్చిందా, ఎందుకు రాలేదు చెప్పు, దెబ్బలు పడితే అనుకుంటున్నాను. తెలీదు వాళ్ళకి. ఈ 10 మందిని నన్ను కంట్రోల్ చేయమని ఇచ్చారు, ఈ 10 మంది పైన నాకు ఒక చిన్న కైండ్ ఆఫ్ అధికారం ఉంది అని అనుకుంటారు అన్నమాట. ఈ 10 మందిని జాగ్రత్తగా నేర్పించాలి అని టీచర్ అనుకోవట్లేదు. దట్స్ వేర్ వీఆర్ ఫెయిలింగ్. పిల్లల్ని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని మాట్లాడనిస్తే వాళ్ళ సైకాలజీ మీకు అర్థమవుతుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుంది. మనం ఎలా ఒక చోట లాక్ అయిపోయామంటే, నాది ఈ పద్ధతి, దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అని అనుకుంటున్నాం. సండే స్కూల్లో మై స్టైల్ ఆఫ్ టీచింగ్ ఏమి ఉండదు.
కిడ్స్కి ఏది అవసరమో అది నేర్పించడమే మన టార్గెట్. దానికోసం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. ఒక ఇన్నోసెంట్ చిన్న పిల్లల్ని దేవుడు నాకు అప్పచెప్పాడు. నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి నేను కొన్ని సంగతులు నేర్పించాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏం నేర్పించాలి? యేసుక్రీస్తు అనే రక్షకుడు ఉన్నాడు అనే ట్రూత్ వైపు వాళ్ళని తీసుకువెళ్ళాలి. వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళ సాల్వేషన్ గోల్గా పెట్టుకొని నేను పాఠాలు వాళ్ళకి చెప్పాలి. గాడ్ అనే సంగతి నేను చెప్పాలి. ఈ పోయినాయి మనకి. అగైన్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్లోంచి మనకి నీతి కథలు వచ్చేసాయి. పంచతంత్ర కథలు ఎంతమందికి తెలుసు? ఏముంటాయి పంచతంత్ర కథలు? కొన్ని జంతువులు పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి. లాస్ట్లో ఏమంటాం? దేర్ ఫోర్ ఎలా ఉండాలి, ఇలా మోరల్ వస్తుంది. సండే స్కూల్ అంటే మోరల్ స్టోరీ అని అనుకుంటున్నాం మనం కూడా ఎక్కడో చోట కథ ఎత్తుకొచ్చి, అయితే అది బైబిల్లో కథ, ఒక్కోసారి బయట కథ తీసుకొచ్చి అది చెప్పి పిల్లలు మనం ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా. అది దాని సండే స్కూల్ ఎందుకు? ఎవరైనా చెప్తారు, అది స్కూల్లో కూడా చెప్తారు. సండే స్కూల్ ఈజ్ నాట్ ఫర్ మోరల్స్, గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్ ఈజ్ నాట్ ఫర్ మోరల్స్. సండే స్కూల్ ఈజ్ ఫర్ దేర్ సాల్వేషన్. బిబ్లికల్ ట్రూత్ వాళ్ళకి నేర్పించడానికి. బైబిల్ మోరల్స్ కోసం లేదు. బైబిల్ దేవుడు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడో ఆ పాఠాలు ఉన్నాయి. గాడ్స్ ప్లాన్, గాడ్స్ రెవల్యూషన్, గాడ్స్ మెసేజ్ ఫర్ మ్యాన్ కైండ్. అది వదిలేసి మీకు తెలిసిన స్టోరీలన్నీ మీరు చెప్తే, మీరు బాగా చెప్పాను మీరు అనుకుంటే, యాక్చువల్లీ యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ కిడ్స్. పిల్లల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, మన చర్చిలు ఇది ఒక అలవాటురా, ఇది ఒక రిలిజన్లో భాగం, ఏదో కథ చెప్తారు మనం వినాలి అనుకుంటారు. గాడ్ అనే ఒక ఆయన రియల్ పర్సన్గా వాళ్ళ లైఫ్కి వచ్చేలాగా మనం చెప్పకపోతే వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. వాళ్ళ జీవితాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. దేవుడు లేడు అనే ఒక ఎథియిస్టిక్ ఐడియాలజీ ఏ వయసు పిల్లలకు స్టార్ట్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? డిగ్రీకి వచ్చాక అన్నీ తెలుసుకొని అనుకుంటున్నారా? హై స్కూల్కి వచ్చేలోపే వాళ్ళకి కొన్ని స్ట్రాంగ్ ఐడియాస్ పడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచం చెప్తుంది వాళ్ళకి, ప్రపంచం వాళ్ళకి నూరిపోస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోర్డంత సమాచారం వస్తుంది వాళ్ళకి. బయట ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో సొసైటీలో, ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయో, అవన్నీ తప్పు అని చెప్పడానికి టైం ఉందని మనం అనుకుంటున్నాం. అవన్నీ తప్పేం కాదు, చేసేయచ్చు అని 3వ తరగతిలో నేర్పిస్తున్నారు. మనం ఇంటర్ అయ్యాక చెప్దామని మనం అనుకుంటున్నాము, వాళ్ళు 5వ తరగతికి ఆరితేరిపోతున్నారు. ఐదో తరగతి చదివి ఒక లిటిల్ గర్ల్ తన మోకాలు మీద ఓ బాయ్ ఫ్రెండ్ పేరు రాసుకుంది. స్నానం చేసి వచ్చి ఆ టవల్ ఇట్టిట్టండి అంటుంది అనమాట. అంటే వాళ్ళ మదర్ చూసి ఏంటిది ఓ సర్దేస్తుంది అని చెప్పి ఇట్రా అని చెప్పి ఆ టవల్ ఇటు చూస్తే ఇక్కడ రాసేసింది పేరు. ఏంటి పేరు అంటే ఏదో రాసేలే అంటుంది. మీరు చెప్పండి, 5వ తరగతి పిల్లకి ఒక బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త చేసుకుంటే ఏనే చేసుకుంటాను అంత ఆలోచనలు ఉంటాయా? తెలీదు ఆ పిల్లకి. సినిమాల్లో చూసి ఏదో రాసుకుంది. కొంతమంది చేతి మీద రాసుకుంటారు, చేతి మీద రాసుకుంటే ఇంట్లో వాళ్ళు తెలుస్తుందా, నా మోకాల మీద రాసుకుంది అంతే. షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ సో కాల్డ్ లవ్ ఆర్ ఎనీథింగ్. ఆ పిల్లకి ఏమీ తెలియదు, జీరో, అమాయకురాలు.
తెలివిగల మదర్ అయితే అట్లా ఒంటి మీద రాసుకోకూడదు నాన్న అంటే సరిపోద్ది. మనం అంటే ఏం చేస్తాం అక్కడ? టిపికల్ డైలాగ్ ఉంటుంది, అమ్మో 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 5వ తరగతికే ఇది ఎట్లా ఉందంటే, ఇగో నువ్వు దీన్ని కంట కనిపెట్టకపోతే 7వ తరగతిలో ఎవరితోనో లేచిపోయేలాగా. అది మన ఎక్స్ట్రీమ్ థింకింగ్ మనది. వీ డోంట్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ఎ లిటిల్ చైల్డ్. వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు అంతే. ఇలా ఎందుకు రాసావు నాన్న? ఏదో సినిమాలో చూసి రాశాను. అలా రాయటం వల్ల ఏమొస్తుంది నీకు? యూ డోంట్ నో దట్. యూ డోంట్ నో దట్. నాకు బాగా ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం. గుడివాడలో కరుణశ్రీ మేడం గారు వాళ్ళ ఇంట్లో పెరిగాం మేము. వాళ్ళ పాప ఒకరోజు 7th క్లాస్లో 8th క్లాస్లోనో ఒక సీరియల్ ఏదో చూస్తుంది. ఆ సీరియల్లో ఒక కప్పులు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈ పార్క్లో కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అనమాట. న్యాచురల్గానే ఆ పాప దాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తుందన్నమాట. మా మేడం గారు చాలా సింపుల్గా, అమ్మా ఇది నువ్వు డిగ్రీకి వచ్చాక చూడొచ్చు, నువ్వు వెళ్ళి చదువుకోనానా. ఎంత సింపుల్గా అమ్మాయి లేచి వెళ్ళి హోంవర్క్ చేసేసుకుని చదువుకుంది. అంటే చెప్పే పద్ధతి తెలియాలి మనకి. ఇది సీరియల్ నాన్న, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, నువ్వు పెద్దగా చూసుకో, ఏం పర్లా, ముందు చదువుకో అయిపోయి. అదే మా అమ్మ ఉంటే ఏం చేసేది తెలుసా? ఏంటి ఆ సీరియల్స్ ఏంటి, ఇది చూసి నువ్వు కూడా జరిపోతావా, వాళ్ళగా తయారవుతావా, ఐడియాలు ఇవ్వటం అనమాట. ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం నేర్పించట్లా, చెడగొడుతున్నాం. హౌ టు అండర్స్టాండ్ దిస్ కిడ్, హౌ టు అండర్స్టాండ్ దిస్ కిడ్. ట్రెడిషనల్ బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది సండే స్కూల్ మినిస్ట్రీకి సంబంధించి. ప్రే ఫర్ యువర్ సండే స్కూల్ స్టూడెంట్స్. నీ సండే స్కూల్ పిల్లల కోసం పేరున ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇదిగో ఈ అబ్బాయి, వీడిని ఎలా డీల్ చేయాలి, నేను ఈ పాపను ఎలా డీల్ చేయాలి, ఈమెను ఎలా అర్థం చేసుకోవాలి, హౌ టు విన్ హర్. ప్రేయర్ చేయకుండా ఆ వయసు పిల్లలు ఏం చేస్తారో ఆ సైకలాజికల్ అప్రోచ్ తీసుకోకుండా, నేనేం చేయాలి అది నేర్చుకోకుండా, నాకు నచ్చింది నేను చెప్తానంటే వాళ్ళ జీవితం మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దెమ్. కిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటి, వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్గా చూస్తారు, దేనికి వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఎవ్రీ 5 minutesకి ఒకసారి వాళ్ళ మూడ్ మారిపోద్దట. ఎంతమందికి తెలిసింది? ఎవ్రీ 5 minutesకి ఒకసారి మారిపోద్దట. అంటే నేను ఎవ్రీ 5 minutesకి ఒకసారి వాళ్ళని నా వైపు డ్రా చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎవ్రీ 5 minutesకి ఒకసారి నా టీచింగ్లో చిన్న ట్విస్ట్ నేను కూడా ఇవ్వాలన్నమాట. మన దగ్గర ఒక యూనివర్సల్ రూల్ ఉంది, తల తిప్పామంటే పాఠం అయ్యే వరకు దానికి మళ్ళీ పెద్ద హెడ్డింగ్, దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం, దేవుడి సన్నిధిలో మనం మాట్లాడకూడదు. ఏం చేస్తారు వాళ్ళు? ఇది కూడా హాస్టలే, ఇది కూడా స్కూలే అనుకొని కూర్చుంటారు. వీఆర్ యాక్చువల్లీ స్పాయిలింగ్ దెమ్. వాళ్ళకి మనం నేర్పించట్లా, మనం వాళ్ళని చెడగొడుతున్నాం. మనం చెడగొడుతున్నాం. చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి అని యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? పెద్దవాళ్ళు ఒక రూల్, ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి అక్కడ అమలు చేయాలనుకున్నప్పుడు, ఇక్కడ ఆయన ఉన్నాడు ఏంటనుకుంటున్నాం, ఇక్కడ వెళ్ళండి పెద్దవాళ్ళ మీద మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎవరు అనుకున్నాం? యేసుక్రీస్తు. ఆయన ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. అప్పుడు అన్నాడు ఆయన, వాళ్ళు రానివ్వండి. వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఆయనకి తెలుసట. ఆ మధ్య ఒక ఆయన చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు.
చనిపోయి లేచాక ఒక ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఆమె బ్రతికించాడు, ఒక ఆమెని, ఒక బాలికను బతికించాడు. ఆమె స్పృహలోకి వచ్చింది. బిత్తరపోయి చూస్తుంది అన్నమాట. అంత ఏంటి జనాలందరూ మూగారు, బతికిందా అని. ఏమో కూడా ఏ లోకానికి వెళ్ళొచ్చిందో ఏమో కూడా, ఒకసారి మళ్ళీ బ్యాక్ టు ఆమెకు ముందు అన్నం పెట్టను అన్నాడు. వెరీ గ్రౌండ్ రియాలిటీస్, వెరీ ప్రాక్టికల్ అప్రోచ్. సూపర్ న్యాచురల్గా బిహేవ్ చేయొద్దు, పిల్లలకి అవి నేర్పద్దు. మన గోల్ ఒకటే, మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, నా టైం అయిపోయింది. మన సండే స్కూల్ పిల్లల ఏజ్ గ్రూప్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఆ ఏజ్ గ్రూప్ తగిన ప్రిపరేషన్స్ మనం చేసుకోవాలి. వాళ్ళకి ఏమి నేర్పించాలో ఒక లెసన్ ప్లాన్ మనం పెట్టుకోవాలి. ఆ లెసన్ ప్లాన్ ప్రకారం మనం వాళ్ళకి టీచ్ చేయాలి. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ 4 చేంజెస్. 4 మాటలు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆ వయసుకు తగిన ఫిజికల్ చేంజెస్, ఆ వయసుకు తగిన మెంటల్ చేంజెస్, ఆ వయసుకు తగిన సోషల్ చేంజెస్, అండ్ ఆ వయసుతో పాటు వచ్చే స్పిరిచువల్ చేంజెస్. ఆ ఏజ్ గ్రూప్కి ఉండే పర్సనాలిటీ, బాడీ, ఆ ఏజ్ గ్రూప్కి ఉండే మైండ్ సెట్స్, ఆ ఏజ్ గ్రూప్కి సొసైటీ ఎలా కనపడుతూ ఉంటుందో సోషల్ కండిషన్స్, ఆ ఏజ్ గ్రూప్కి స్పిరిచువల్ థింగ్స్ ఎలా అర్థమవుతాయో ఆ స్పిరిచువల్ అప్రోచ్. ఈ 4 మనం మిస్ చేయటానికి వీల్లేదు. ఈ 4 మనం మిస్ చేయటానికి వీల్లేదు. ఆ వచనం చూపించి నేను క్లోజ్ చేస్తాను. లూకాసు వార్త మనందరికీ తెలిసిన వచ్చిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ఎలా ఎదిగారో చెప్పడానికి రాయబడిన మాట. లూకాసు వార్త లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం, 52వ వచనం. మనం 52 చూద్దాం. 40, 50 కలిపి చదువుకోవచ్చు, బట్ మనం 50 చూద్దాం. 52 యేసు జ్ఞానంలో ఎదిగారు. దేనికి కేటాయించవచ్చు? అది బ్రెయిన్, ఇంటలెక్ట్, దానికి కేటాయించవచ్చు. వయసులో ఎదిగాడు. దేనికి కేటాయించవచ్చు? ఫిజికల్ చేంజెస్. దేవుని దయలో ఎదిగాడు, స్పిరిచువల్. మనుషుల దయలో ఎదిగాడు, సోషల్. ఈ 4 ఆస్పెక్ట్స్ సండే స్కూల్ టీచర్ పట్టించుకోవాలి. సండే స్కూల్ టీచర్ పట్టించుకోవాలి. వీళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడి బిహేవియర్కి వెనక ఏమైనా రీజన్ ఉందా, సోషల్ రీజన్ ఏమైనా ఉందా, ఇంటలెక్చువల్ రీజన్ ఏమైనా ఉందా, స్పిరిచువల్ కారణాలు ఏమైనా ఉన్నాయా? సో వెన్ యూ ప్రే అండ్ వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, యూ విల్ డెఫినెట్లీ నో దెమ్. మీకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటో. దెన్ దట్స్ వేర్ యూ బిగిన్ టు డీల్ విత్ దెమ్. పాఠం చెప్పడం కోసం మనం లేము. పాఠం చెప్పటం ద్వారా ప్రభు దగ్గరికి వాళ్ళు నడిపించే ఒక పని దేవుడు మనకిచ్చాడు. సో గోల్ ఏంటి అంటే ప్రభు దగ్గర నడిపించటం. మీన్స్ ఏంటంటే పాఠం చెప్పటం. దానికి ముందు మనం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా ఉంది. లెట్ మీ క్లోజ్ విత్ దిస్ సెంటెన్స్. ఒక చైల్డ్ని అర్థం చేసుకొని ఆ చైల్డ్ స్థాయికి దిగి ఆ చైల్డ్తో పాటు మీరు కూడా ఒక చైల్డ్ లాగా ప్రవర్తించటం మీకు రాకపోతే మీరు సండే స్కూల్ తీసుకోవద్దు. నో ఆల్టర్నేటివ్. యూ షుడ్ కమ్ డౌన్ టు దేర్ లెవెల్. వాళ్ళ స్థాయికి దిగి మీ స్థాయికి వాళ్ళని తీసుకురావాలి. అది గోల్. నేను ఇలాగే ఉంటాను, నువ్వే నేర్చుకోరా అంటే అది అవ్వదు. నేర్పించాలి.
హౌ టు రీచ్ దెమ్ అనే దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉండాలి. లార్డ్ హెల్ప్ మీ అని దేవుడిని అడుగుతూ ఉండాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ వీ ట్రై టు విన్ దెమ్. ఎవరున్నారో తెలియదు, చాలా బ్యూటిఫుల్గా అన్నారు. తడి సిమెంట్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలు అని. వెట్ సిమెంట్. ఆ వెట్ సిమెంట్ ఆరిపోక ముందే అక్కడ ఏ డిజైన్ వేయాలో మీరు డిసైడ్ అవ్వాలి. మీరు హౌసెస్ కట్టినప్పుడు కానీ, ఇంటి ముందు ఫ్లోరింగ్ వేసినప్పుడు కానీ మీరు చూస్తుంటారు. ప్లాస్టింగ్ వేసి ఆ తడి సిమెంట్ అంతా వేసాక చుట్టూ రాళ్ళు పెట్టకపోతే ఏమవుద్ది? కుక్కలు వస్తాయి, లేకపోతే ఎవరు తొక్కేస్తారు. అది మనం ప్రిజర్వ్ చేయలేదు అనుకోండి, ఈ మచ్చలు పడిపోతాయి. ఆ తర్వాత ఇక ఆ ఇల్లు ఉన్నంతకాలం ఈ డిజైన్ ఉంటుంది. ప్రతోడు వచ్చి ఏమడుతాడు, ఓహో అప్పుడు కుక్కలు తొక్కినాయా, ఇదేంటి అని అంటుతూ ఉంటాడు. విచ్ కెనాట్ బి అన్డన్. ఎవరున్నారో తెలీదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. చిల్డ్రన్స్ మైండ్స్ ఆర్ లైక్ ఎ వెట్ సిమెంట్. ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనదే. ప్రొటెక్ట్ చేసి దాని మీద ఏమి ఇంప్రెస్ చేయాలో ఆ జ్ఞానం కూడా మనకు కావాలి. అదర్వైజ్ లైఫ్ టైం కొన్ని మిగిలిపోతాయి. ప్రపంచంలో బాగా నియంతలైన వారు సండే స్కూల్లో వివక్షకు గురైన వాళ్ళట. సండే స్కూల్లో సరిగా పట్టించుకోని వాళ్ళే పొలిటికల్ లీడర్స్ అయ్యారట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సండే స్కూల్ వల్ల బాగా మేలు పొంది పైకి వచ్చిన వాళ్ళలో బిల్లీ గ్రాహం ఒక ఆయనట. సండే స్కూల్ నెగిటివ్ షేడ్స్ పడి ఒక ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడట. యూ కెన్ మేక్ ఇట్ ఆర్ యూ కెన్ బ్రేక్ ఇట్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభువా, మా సండే స్కూల్ పిల్లల సైకలాజికల్ కండిషన్స్ని బట్టి మేము వర్క్ చేయటానికి మా జ్ఞానం ఇవ్వండి. దాని కొరకు మేము ప్రయాసపడటానికి మీ కృపను చూపించండి. చిన్న బిడ్డలను ప్రేమించటానికి, వారి స్థాయికి తగినట్లుగా నీ లేఖన సత్యాలు వారికి నేర్పించడానికి సహాయం చేయండి. కష్టపడి చిన్న బిడ్డల్ని మీ వైపు నడిపించే గొప్ప పరిచర్య కోసం మమ్మల్ని ఎక్విప్ చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.